ఢిల్లీ టెస్టు రసవత్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. టీమిండియాపై ఒక పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడేందుకు ప్రాధాన్యతనిచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు 12 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 6 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో అవుట్ కాగా, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, మార్నెస్ బషన్లతో కలిసి భారత బౌలర్లపై ఎదురుదారికి దిగారు. హెడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 39 పరుగులు చేసుగా లుబిషన్ 19 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 62 పరుగులు కాగా, రేపటి ఆటలో ఆసీస్ను టీమిండియా ఎంత త్వరగా ఆల్అౌట్ చేస్తే అంత మంచిది. ఇంకా ఈ పిచ్పై బ్యాటింగ్ నానాటికి కష్టసాధ్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్య ఛేదన ఏమంత సులువు కాదు. ఈ టెస్టులో టాస్ గెలిచి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులు చేయగా టీమిండియా 262 పరుగులు చేసింది.